ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరికొన్ని పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. అక్టోబర్ 21, 2021న భుజంగరావు ప్రభాకర్ రావు వ్యాపారవేత్తని సోమాజిగూడలోని ఎస్ఐబి కార్యాలయానికి పిలిచి ఫోన్ ట్యాపింగ్ డేటా చూపించి బెదిరించినట్టు తెలుస్తోంది. తన నుంచి 2 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు బాధిత వ్యాపారవేత్త తెలిపారు. అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు ఉన్నతాధికారి ఆంజనేయ కుమార్ కి తాను ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తన ఫిర్యాదుపై అనుమానం ఉంటే అప్పటి కాల్ డేటాను పరిశీలించాలని బాధిత వ్యాపారవేత్త డిమాండ్ చేస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారుల సంబంధంతోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిన నేపథ్యంలో ఉన్నతాధికారులు అందరి కాల్ డేటాను పరిశీలించాలని కోరుతున్నారు. సోమాజిగూడ ఎస్ఐబి కార్యాలయానికి తనను తీసుకువెళ్లిన యాంకర్ సాంబశివరావు పాత్రపైన సమగ్ర విచారణ జరపాలని బాధిత వ్యాపారవేత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. సాంబశివరావు, భుజంగరావు, ప్రభాకర్ రావుల కాల్ డేటాను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని బాధిత వ్యాపారవేత్త కోరారు. కాకి చొక్కా వేసుకుని బాధ్యతను సక్రమంగా నిర్వహించకుండా ఖద్దరు చొక్కాలకు సలాం కొడుతూ వారు చెప్పిన పనులు చేయడమే తప్ప ప్రజల శ్రేయస్సు కోసం ఏ ఒక్క పని కూడా చేయలేదా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందిస్తారు. తీరులో మొత్తం మీద ఉన్నత స్థాయి వర్గాలు పొలిటికల్ మాఫియా, ఖచ్చితంగా మాఫియానే మనం చెప్పుకోవచ్చు కూడా. ఎందుకంటే రాజకీయాలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఒక మాఫియాలా వ్యవహరించి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చేశారనేది మనకి కనిపిస్తున్నటువంటి వాస్తవం. ఇదంతా ఒక ఎత్తు అయితే, రెండవది ప్రధానంగా ఇప్పుడు వీళ్ళకి మధ్యవర్తులుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరు? ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ఫలానా వ్యాపారి, ఫలానా లేకపోతే వజ్రాల వ్యాపారం, రియల్ ఎస్టేట్ వ్యాపారం, బంగారు వ్యాపారం, లేకపోతే హవాలాను ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని గుర్తించి అతన్ని కన్సల్ట్ ఎవరైతే ప్రభాకర్ రావు కానీ లేదా ఈ భుజంగరావు లేదా ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్లి ఈ బేరాలు కుదిర్చినటువంటి ఈ మధ్యవర్తులు ఎవరు ఉన్నారు, ఈ కోణంలో కూడా పరిశోధన జరుగుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపించడం లేదు. ఫస్ట్ ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ప్రభాకర్ రావు A1గా మొదలైన తర్వాత ప్రభాకర్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, లేకపోతే తిరుపతన్న, ఆ తర్వాత గట్టుమల్లు, ఇలా రకరకాల వ్యక్తులు అందరూ పోలీసు అధికారుల నుంచి వస్తోంది. పరిశోధన, ఈ అన్వేషణ ఎక్కడైతే ఉందో ఈ కేసు విశ్లేషించే దగ్గర ప్రభాకర్ రావు దగ్గర నుంచి మొదలవటంతో ఆ దిగువ స్థాయి వ్యక్తులు వీరందరి దగ్గర మాత్రమే ఆగిపోతూ ఉంది. నిజానికి ఈ కేసులో ప్రథమ నిందితుడిగా చేర్చాల్సినటువంటి వ్యక్తి అప్పుడు డీజీపీగా వ్యవహరించినటువంటి వ్యక్తి. ఎందుకంటే తన కనుసన్నల్లోనే ఈ ఎస్ఐబి కూడా పనిచేసింది అనేది వాస్తవం. సో ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ పెద్దలు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకే ఆయన ఇదంతా చేశారని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇంకొక అంశం కూడా ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి అంశమే. ప్రభాకర్ రావు, భుజంగరావులకి ఇంతకుముందు చెప్తున్నాను, మధ్యవర్తులుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు మీడియాలో యాంకర్గా పనిచేస్తున్నటువంటి సాంబశివరావు అనేటువంటి వ్యక్తి ఒక వ్యాపారిని బెదిరించి వీళ్ళ దగ్గరికి తీసుకువెళ్ళి వీళ్ళతోటి ఆ బెదిరింపుల కోణంలోనే దాదాపు 4 కోట్ల రూపాయలకు పైగా బేరం సాగించాడు అనేది వాస్తవం. దీనికి సంబంధించి ప్రాథమిక ఆధారాలన్నీ కూడా ఉన్నాయి. సంబంధిత వ్యాపారి కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇదంతా కూడా జరిగినటువంటిది అక్టోబర్ 21, 2021 డేట్తో సహా వాళ్ళ ఇంటెలిజెన్స్ ఆఫీస్కి పిలిచి మరి తన దగ్గర నుంచి ఎవరైతే శ్రీధర్రావు దగ్గర నుంచి దాదాపు 4 కోట్ల రూపాయలు బేరం కుదుర్చుకుని అప్పటికప్పుడు ఆ నగదును వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ సాంబా అనేటువంటి వ్యక్తే భుజంగరావుకి కీలకంగా వ్యవహరించాడు, ప్రభాకర్ రావుకి తానే కీలకంగా వ్యవహరించాడు. ఏ వ్యక్తులు ఫోన్ అయితే ట్యాప్ చేశారో ఆ ట్యాప్ చేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి బేరసారాలు సాగించడం, వారందరినీ అక్కడికి తీసుకెళ్లి వాళ్ళ ద్వారా బెదిరించి ఈ డబ్బు నగదంతా కూడా చేతులు మారడానికి వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ సాంబా. సో ఇక్కడ దర్యాప్తులో ఉండాల్సినటువంటి కోణం ప్రస్తుతం అధికారులు, ఉన్నతాధికారులను వదిలేసి మధ్య నుంచి మొదలవుతోంది. అలాగే దిగువ స్థాయిలో వీళ్ళందరికీ మధ్యవర్తులుగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరున్నారు, ఎవరైతే ఈ బెదిరింపులకి లోఫర్లు ఎవరైతే దీనికి పాల్పడ్డారో, ఎవరైతే ఈ నీచానికి పాల్పడి ఈ వ్యక్తులందరినీ తీసుకెళ్లి వాళ్ళకి సరెండర్ చేయడానికి ప్రయత్నించారు, అలాంటి వ్యక్తులను కూడా వదిలేస్తూ వచ్చారు. దీనికి పెద్దగా విశ్లేషించాల్సిన అవసరం కూడా లేదు. ఈ భుజంగరావుకు సంబంధించిందో లేదా మనం ఆరోపిస్తున్నటువంటి సాంబాకు సంబంధించిందో కాల్ డేటా ఒక్కటి తీసుకుంటే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వ్యవహారాలు మొత్తం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి కుటుంబ సభ్యులను కానీ డబ్బుల కోసం ఎలా బెదిరిస్తారో
అలాగే ఏదైనా సరే ఒక బ్లాక్మెయిల్కి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎలా వ్యవహరిస్తారో ఇది కూడా అదే తరహాలో చూడాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎవరు పార్టీ ఫండ్ పార్టీ మీద అభిమానంతో ఇచ్చేటువంటి వ్యక్తులను మనం పక్కన పెడితే కేవలం ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ అంతర్గత విషయాలు లేదా వాళ్ళ వ్యాపార రహస్యాల్ని వాళ్ళు రికార్డ్ చేసి వాటిని ఆధారంగా వాళ్ళ ఎదురుగా పెట్టి ఇవన్నీ కూడా మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, మీరు ఇన్ని కోట్లు ఇవ్వాలి అని ఖచ్చితంగా బేరాలు ఆడి మరీ వసూలు చేసినటువంటి తీరు చూస్తే ఖచ్చితంగా ఇంట్లో ఉన్నటువంటి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి మీ పిల్లల్ని హత్య చేస్తాము అని చెప్పి బ్లాక్మెయిల్ చేసేటువంటి దురాఘాతం చేసే దౌర్భాగ్యులకి వీళ్లకు తేడా ఏంటి? వీరంతా కూడా కాకి వేసుకున్నటువంటి వ్యక్తులు లేదా మీడియా ముసుగు వేసుకున్నటువంటి వ్యక్తులు. సో వీరందరినీ కూడా ఆ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్లు మొత్తాన్ని కూడా వీళ్ళ మీద కూడా ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వీరు వ్యవహరించినటువంటి తీరే అందుకు నిదర్శనం. ఇన్ని వందల కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడ్డారు. వీటన్నింటినీ కూడా రకరకాల మార్గాల్లోకి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఈ సాంబా ద్వారా ఇవన్నీ జరగడం అనేది మరీ యాదృచ్ఛికమైతే కాదు, ఖచ్చితంగా ఎంతో కాలం నుంచి వారికి ఉన్నటువంటి అనుబంధం అని మనం చెప్పుకోవడానికి సందేహించాల్సినటువంటి అవసరం లేదు. దురాఘాతాలకు సంబంధించినటువంటివి వరుసగా రోజు కథనాలు బయటకు వస్తూనే ఉన్నాయి. సో అతను ఈ డిపార్ట్మెంట్ని అడ్డంగా ఉపయోగించుకొని ప్రణీత్ రావు అనేటువంటి ఒక టీం, దిగువ స్థాయిలో ఉన్నటువంటి టీం ఇదంతా. ప్రణీత్ రావు కింద పనిచేసినటువంటి ఒక 50 మంది ఒక సైన్యంలాగా పనిచేశారు ప్రభాకర్ రావు ఆధీనంలో. సో ప్రభాకర్ రావు ఆదేశాలని భుజంగరావు ఆదేశాలని రాధాకిషన్ రావు, లేదంటే తిరుపతన్న, ఇంకొకడు ఎవరన్నా సరే వీరందరూ కూడా దారుణమైనటువంటి విషయం ఏంటి అంటే వ్యవస్థని రక్షించి ప్రజలకు భద్రత కల్పించాల్సినటువంటి విభాగంలో ఉన్నటువంటి దౌర్భాగ్యులు వీళ్ళంతా. ఒక డిపార్ట్మెంట్కి హెడ్గా ఉన్నటువంటి ఆయనకు తెలియకుండా ఇవన్నీ కూడా ఒక చిన్న స్థాయిలో జరగలేదు. ఇది 2019లో స్టార్ట్ చేశారు. 2019 నుంచి 2023 ప్రభుత్వం అధికారం కోల్పోయి కొత్త ప్రభుత్వం కొలువు తీరుతోంది అని తెలిసే రోజు వరకు జరిగింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలిసిన రోజు మాత్రమే ఈ హార్డ్ డిస్క్లు ఇతర అంశాలు అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం, వాటన్నింటిని తీసుకువెళ్ళి పూర్తిగా మూసీ నదిలో పడవేయడం, లేదా వికారాబాద్ అడవుల్లో పడేసామని చెప్పడం, ఇవన్నీ కూడా దీనికి ప్రేరేపించినటువంటి వ్యక్తి ఎవరు? ప్రణీత్ రావు ఇందులో పాత్రధారి మాత్రమే, కానీ సూత్రధారులు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. సూత్రధారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఇక దీనికి సంబంధించి ఓపెన్గానే నిన్న కేటీఆర్ ఒక అంగీకారానికి వచ్చాడు. కేటీఆర్ నిన్న మాట్లాడుతూ చేస్తే చేశాము అయితే ఏంటి అనేటువంటి ఇంకా ఆ బరి తెగింపునకు అర్థం ఏంటో ఇప్పటి వరకు అర్థం కావడం లేదు. తప్పు చేసినటువంటి వ్యక్తి చేస్తే చేశాము ఎవరేం చేస్తారు అనే తరహాలో మాట్లాడారు అంటే వాళ్ళ తెగింపు తత్వము లేదా వాళ్ళలో ఉన్నటువంటి ఆ బరి తెగింపుకు అర్థం ఏంటో తెలియడం లేదు. నిరంతర ప్రక్రియగా 2019 నుంచి అంటే 2020, 21, 22, 23 దాదాపు 4.5 సంవత్సరాల పాటు ఇది సాగింది. రోజు టార్గెట్గా ఒకరో ఇద్దరినో వాళ్ళు తీసుకొచ్చారు. అంటే ఈ సంఖ్య ఎంత ఉంటుంది? సంవత్సరానికి 300 రోజులు పనిచేశారనుకున్నా, లేదు 200 రోజులే పనిచేశారనుకున్నా కూడా కనీసం 4 సంవత్సరాల్లో వాళ్ళు 1000 మందికి పైగా ఇలా బ్లాక్మెయిల్ తోటి వందల కోట్ల రూపాయలు వసూలు చేశారు. సో బాధితుల సంఖ్య వందల వేలల్లో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంది.